ఆ రోజు మా దగ్గర బోనాలు సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అందరూ కలిసి బాగా రెడీ అయ్యి భక్తితో బోనాలు తయారు చేశారు. నేను గూడా ఫస్ట్ టైమ్ బోనం ఎత్తాను. అందరం కలిసి టెంపుల్‌కి బయలుదేరాము. ఆ బయలుదేరే టైంలో ఒక అమ్మ నా చెయ్యి దూసింది. నా బోనం పడిపోయే విధంగా. అది యాక్సిడెంటల్ గాదు. తను ఇంటెన్షన్‌గానే చేసిందని నా గట్ ఫీలింగ్. నేను బోనం గట్టిగా పట్టుకున్నా కాబట్టి బోనం పడలేదు. కానీ నా బోనం మీద ఉన్న చిప్ప కదిలి ఆయిల్ నా ఫేస్ మీద పడింది. ఇంకా నా బోనం కింద పడిపోతుందేమో అన్న టెన్షన్‌కి కాళ్ళు చేతులు ఫుల్‌గా వణికిపోతున్నాయి. ఫస్ట్ టైమ్ బోనం ఎత్తాను. ఇలా అవుతుంది ఏంటి అన్న టెన్షన్‌తో బాడీ ఫ్రీజ్ అయిపోయిందా అనిపించింది. అప్పుడు ఒక అమ్మకి దేవుడొచ్చేసారు. ఆ అమ్మ స్ట్రెయిట్‌గా నా దగ్గరకొచ్చి, "నువ్వెత్తిన బోనం నాకు కావాలి" అని అడిగింది. ఇంకా నేను గూడా వెంటనే ఇచ్చేసా. ఆ బోనంతో ఆ అమ్మ టెంపుల్ వరకు వెళ్ళిపోయారు. లేటర్ ఆమె చెప్పింది, "నీ బోనం వల్ల నాకు చాలా సంతోషం కలిగింది" అని. ఈ వర్డ్స్ వినగానే నాకు హ్యాపీ టియర్స్ స్టార్ట్ అయింది. ఇంకా ఇంకో అక్కకి గూడా అమ్మవారొచ్చేసారు. ఆమె నా దగ్గరకొచ్చి, "నీకు నేనున్నా" అని ఏం మాట్లాడకుండా సైగల్లో చెప్తుంది. ఆ మూమెంట్‌లో ఏం మాట్లాడలేకపోయాను. కానీ నాలో హ్యాపీనెస్, డివోషన్ అండ్ ఎమోషనల్ ఫుల్‌గా కలిసిపోయాయి. ఆ రోజు నాకొక స్ట్రాంగ్ ఫీలింగొచ్చింది. నా అమ్మ నాతోనే ఉందని. దేవుడున్నారు అండ్ మనం భక్తితో ఉంటే వాళ్ళు తప్పకుండా మన దగ్గరకొస్తారు అన్న నమ్మకం ఇంకా బలపడింది.